రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ రోజు సంక్షేమానికి ఒకవైపు తూట్లు పొడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఎంక్వైరీ పేరిట పూర్తిగా వికలాంగులుగా ఉన్నటువంటి దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్సంటేజ్ గణనీయంగా తగ్గించేస్తున్నారంటూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు, విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది దివ్యాంగులకి అయితే పూర్తిగా వాళ్ళకి ఒకనొకప్పుడు 80% అబవ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇటువంటి వెహికల్ ఇచ్చేవాళ్ళు. అలాంటి వెహికల్ ఈ రోజు అటువంటి వెహికల్ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రోజు పూర్తిగా పర్సంటేజ్ తగ్గిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో బాధ్యతలు కూడా మనతో పాటు ఒకసారి బాధ్యతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటయ్యా? బహదూర్ భాష. బహదూర్ భాష. మీకు ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత వేస్తారు? ముందు 90 ఉండేది 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు 75% వేశారు. 75% పూర్తి వికలాంగుని నాకు కాళ్ళు లేవు ముందు నుంచి. అది అంటే ఇప్పుడు ఈ బండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందేనా, ప్రభుత్వం ఇచ్చిందేనా? మేము మా మేనల్లుళ్ళు డబ్బులు వేసుకొని కొని ఇచ్చారు. మీ మేనల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది. అయితే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత ఉంది? 75 మరి కలెక్టర్ గారి దృష్టి తీసుకుని వచ్చారా? తీసుకొచ్చాం. కలెక్టర్ గారు ఏమంటున్నారు? చూస్తాము అన్నారు. చూసాం కదా, ఇంకా చూస్తే వీళ్ళందరినీ కూడా ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి? ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఈ దివ్యాంగులకి ఉన్నటువంటి నిజంగా కనిపిస్తున్నటువంటి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పూర్తిగా నడవలేనటువంటి దుస్తులు ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు పర్సంటేజ్ తగ్గించడం ఎంతవరకు సబబు, ఏమంటారు దీని గురించి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామని కాదు, కానీ సుమారుగా ఈ జిల్లాలో 5,000 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 5,000 మంది నోటీసుల్లో కొంతమందికి పర్సంటేజ్ గతంలో 90%, 80% ఉన్నటువంటి పర్సంటేజ్ని ఎవరైతే నేల మీద పాకేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 45% ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది, అడగటం జరిగింది. దానికి డిసిసిహెచ్ గారిని కలవమని చెప్పి వాళ్ళని కలవటం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు మరి ఒకసారి అర్జీలు పెట్టండి, లేకపోతే ఒక్కోసారి మీరు అప్లికేషన్లు పెట్టుకుంటే ఇది ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త సదరన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడం జరుగుతుంది. అలా చేయటం వలన వీళ్ళు ఫంక్షన్కు దూరం అవుతారు, తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఇక ఈ విజయనగరంలో బ్యాక్లాట్ పోస్టులు ఏదైతే ఉందో అన్ని జిల్లాల్లో ఇచ్చున్నారు. ఈ జిల్లాలో బ్యాక్లాట్ పోస్టులు నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత ఒకవేళ బ్యాక్లాట్ పోస్టులు లేని పక్షంలో కరెంట్ ఉద్యోగాలైనా ఏదైనా ఉంటే వాటినైనా కనీసం మా విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు హిజ్రాల సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఆ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు అంటూ ఎవరు ప్రత్యేకంగా మాకు పర్మనెంట్గా లేరు. ఏదో నామకావాస్తుగా 3 నెలలకి టెంపరీ పోస్టులో పెడతా ఉన్నారు. అది కూడా మేము ఏ విధంగా అయితే అంగవైకల్యంతో ఉన్నామో, కాళ్ళు లేక, చేయలేక, నోరు లేక, కన్నులు లేక ఏ విధంగా ఉన్నామో మా ఏడీ ఆఫీస్ కూడా అలాగే ఉంది. పర్మనెంట్ ఏడీ లేరు. అందులో ఉద్యోగస్తులు కూడా, సిబ్బంది కూడా ఇద్దరే ఉన్నారు. అందులో ఒకళ్ళు అవుట్ సోర్సింగ్, ఇంకొకళ్ళు డిపార్ట్మెంటు పరంగా పనిచేసేటువంటి వాళ్ళు. పూర్తి స్థాయి సిబ్బంది కూడా లేకపోవడం వల్ల మాకు అరాకొర సౌకర్యాలే మాకు అందుతున్నాయి. పూర్తి స్థాయి సిబ్బంది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అదే ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి ఒక 10 బళ్ళు లెక్క ఇప్పుడు ఈ విజయనగరం జిల్లాకి ఒక 70 మోడల్ 3 వీలర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ బళ్ళకి ఇంతవరకు ఎంక్వైరీ కూడా జరగలేదు. ఎందుకంటే మాకు ఏడీ గారు లేకపోవటం వల్ల, సరైన సిబ్బంది లేకపోవటం వల్ల. కాబట్టి తక్షణమే ఈ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని పర్మనెంట్గా నియమించాలి. ఆ ఆఫీసులో సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఎవరికైతే మాకు ఉండటానికి నివేశ స్థలాలు లేకుండా ఉన్నాయో అలాంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సదరన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంతమందికి అన్యాయం జరిగింది. ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి వాళ్ళ కోసం న్యాయం చేయడం కోసం మరి ఒకసారి వెరిఫికేషన్ పెట్టి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొక దివ్యాంగ మిత్రుడు కూడా ఇంకొకరు ఉన్నారు. కొంచెం చూస్తే ప్రధానంగా 2 సర్టిఫికేట్లు సదరన్ సర్టిఫికేట్లు చూపుతూ ఉన్నారు. ఇది చూస్తే పాత సదరన్ సర్టిఫికేట్, దీనిపైన
90% అయితే ఖచ్చితంగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్ కనుక చూసుకుంటే 45% అయితే వచ్చేసింది. మనం ఎక్కడైతే చూడొచ్చు, మీకు చేతితో చూపిస్తున్నాను. 45% వచ్చింది. అంటే ఇక్కడ చూస్తే 90%, ఇక్కడ చూస్తే 40%. అంటే సుమారుగా చూస్తే 50%కి డిక్రీజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూస్తే 2 కాళ్ళు లేనటువంటి ఆ యొక్క పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే భూమి పైన పాకుతున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికే ఈరోజు 45%కి ఈరోజు తీసుకొచ్చారంటే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మీకు ఎప్పుడు మీరు సర్టిఫికేట్కి ఎప్పుడు మీకు ఇష్యూ చేశారు? ఎక్కడికి మీరు వెళ్ళారు? ఏ డాక్టర్ చూశారు? ఏంటి ఇది ఇది గజపతినగరం మండలం హాస్పిటల్లో ఇచ్చారు ఇది. అంటే ఆ డాక్టర్ పేరు చూడండి. అంటే నేను బాగా చెక్ చేయండి, నాకు ఎందుకంటే ఎంత పర్సంటేజ్ వేశారు, అది 90% ఉంది కదా, ఇదే కదా అప్పుడు ఇచ్చిన డాక్టర్ ఇచ్చేసారేటి, ఇప్పుడు మీరు ఇచ్చేసారేటి అని అడిగితే ఇదే అంతే వస్తుందండి అని అన్నారు అనమాట. అయితే మీకు అప్పుడు ఏమైనా చెప్పారా దీని గురించి, మీకు 45 వేస్తున్నామని? కానీ అప్పుడు ఏదైనా చెప్పారా? చెప్పలేదు. తర్వాత మా సచివాలయం తీసుకున్నా దీన్ని ఆన్లైన్. సో చూసాం కదా, ఏ విధంగా చూస్తూ ఉంటే 2 కూడా అలాగనే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే 3 డాక్టర్లు కూడా సిగ్నేచర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఒక సర్టిఫికేట్ వెరిఫై అయిన తర్వాత 3 డాక్టర్లతో సిగ్నేచర్ కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా కూడా పూర్తిగా చూస్తే ఈ విధంగా జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ బాధితులు ఇదంతా కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆ పెన్షన్ కోల్పోయిన తర్వాత మళ్ళీ రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ దశగా వెళ్ళాలంటే చాలా అవస్థలు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇటువంటి సదరన్ ఏదైతే పాత ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో దాని ప్రకారంగానే, ఎందుకంటే మనకి ఫిజికల్గా కనిపిస్తున్న పరిస్థితి, ఒక మెంటల్గా కనిపించలేకపోవచ్చు కానీ ఫిజికల్గా భూమి మీద పాకుతున్నటువంటి వ్యక్తులకే ఈరోజు 45% ఇచ్చి ఈ విధంగా ఇబ్బంది పెడితే ఎలా అంటూ కూడా ఆ యొక్క నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళకైతే ఆ యొక్క ఏదైతే సర్టిఫికేట్లో తప్పులు దొరుకుతున్నాయో అటువంటి తప్పులు దొరకకుండా యథావిధిగా ఉన్నటువంటి ఏదైతే గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదే విధంగా మళ్ళీ ఇష్యూ చేయాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కలెక్టర్ కూడా దీనిపైన సానుకూలంగా స్పందించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయంటూ మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి.